భారత 14వ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక ఇవాళ జరగబోతోంది. అంటే ఎవరు ఉపరాష్ట్రపతి కాబోతున్నారు అనేది దేశం అంతా ఎదురు చూస్తోంది. అసలు ఎన్నిక వరకు ఎందుకు వచ్చింది అంటే ధన్ఖడ్ రాజీనామా, ఆయన అనూహ్య పరిణామాలతో హఠాత్తుగా రాజీనామా చేసిన తర్వాత సరే ఇటు ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ని బరిలోకి దించారు. సిపి రాధాకృష్ణన్ ఏకగ్రీవం చేయాలని ప్రయత్నం చేశారు. ఎన్డీఏ వైపు నుంచి రాజ్నాథ్ సింగ్ చాలా పార్టీలతో మాట్లాడారు, కానీ ఇండియా బ్లాక్ కూడా తమ అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నియమించింది. సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి, ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. దాదాపు 50 ఏళ్లకు పైగా న్యాయవాద వృత్తిలో అంటే న్యాయవాద వృత్తి ప్రారంభించిన జస్టిస్గా చేశారు. అలాగే లోకాయుక్త, గోవా లోకాయుక్త, మొదటి లోకాయుక్త, అలా ఎన్నో మంచి అద్భుతమైన తీర్పులు కూడా ఇచ్చిన చరిత్ర ఆయనకుంది. అంటే రెండు ప్రధానమైన వాదాల మధ్య జరుగుతోన్న పోటీగా చూడాలా. అంటే జాతీయవాద భావాలు, ఉదారవాద భావాలు. అంటే ఒక ఆయన రాధాకృష్ణన్ పూర్తిగా ఏంటంటే ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలము, హిందుత్వవాది, బీజేపీలో అనేక కీలకమైన పాత్రలో పనిచేసి 4 రాష్ట్రాల గవర్నర్గా చేశారు. ఈ అభ్యర్థిగా ఎన్నికయ్యే సమయానికి ఆయన మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. ఇటు రాధాకృష్ణన్ న్యాయవాద వృత్తి, ఇందాక మనం చెప్పినట్టుగా సోషలిస్ట్ భావజాలంతో ఉన్న వ్యక్తి సుదర్శన్ రెడ్డి. అంటే రెండు ప్రధానమైన వాదాల మధ్య పోటీ. సరే, సంఖ్యాబలం ఏంటంటే ఎన్డీఏ కూటమి, అధికార కూటమి, ఇటు ఎన్డీఏ మిత్రపక్షాలు, అలాగే సపోర్ట్ చేస్తున్న పక్షాలతో కలుపుకుంటే గెలుపు పెద్ద కష్టమేం కాదు రాధాకృష్ణన్కి. కానీ సుదర్శన్ రెడ్డిని ఎందుకు బరిలోకి నిలిపారు అన్నదానికి ఏంటంటే ఏ ఎన్నికైనా పోటీ అనేది చాలా ముఖ్యం. ఈ పోటీ వల్ల ఏంటంటే ఇప్పుడు రాధాకృష్ణన్ తనకి ఎందుకు ఓటేయాలి అని ఆయా రాష్ట్రాలు తిరిగి అప్పీల్ చేసుకున్నప్పుడు ఏంటంటే అంటే రాజ్యాంగం గురించి పూర్తిగా అవగాహన ఉండి రాజ్యాంగ పరిరక్షణ చేయగలిగిన వ్యక్తి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉండాలి, కాబట్టి నాకు అర్హత ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను అని ఆయన అప్పీల్ చేశారు. ఇట్స్ సో హంబుల్ సుదర్శన్ రెడ్డి, ఆయన మాట్లాడే తీరు కానీ. వేరే రాధాకృష్ణన్ కూడా వివాదరహితుడు. బీజేపీలో చాలామంది కొంత అగ్రెసివ్ టోన్తో మాట్లాడతారు, హిందుత్వవాదం విషయం వచ్చినా లేకపోతే పార్టీకి సంబంధించిన విషయం వచ్చినా. బట్ రాధాకృష్ణన్ వారి ప్రొఫైల్ చూసుకుంటే మొదటి నుంచి కూడా చాలా జెంటిల్ పాలిటిక్స్ చేస్తూ వచ్చిన నాయకుడే ఆయన. సో ఇందులో ఎవరు ఉపరాష్ట్రపతిగా ఉన్నా కూడా అది భారతదేశానికి ఇంకొక రకమైన గర్వకారణంగానే ఉంటుంది తప్ప మరో రకంగా ఉండే అవకాశం లేదు. కాకపోతే రాజకీయాలు, ఉపరాష్ట్రపతి పదవైనా రాష్ట్రపతి పదవైనా భారతదేశంలో రాజకీయాలు సహజంగానే ఉంటాయి. అంటే రాజ్యాంగ అత్యున్నత పదవులకి రాజకీయాలు ఉండకూడదనేది సాధారణంగా ఎవరన్నా ఆశిస్తారు. అంటే రాష్ట్రపతి ఎన్నికకి బాగుంటుంది ఏకగ్రీవం అయిపోతే అని. కానీ దేశంలో రాజకీయ పరిస్థితులు అలా లేవు. ప్రధానమంత్రి మోదీ ఆయన 2014 నుంచి ఇది 3వసారి ప్రధానమంత్రిగా వారు పనిచేస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలతో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో అంత సయోధ్య లేదు. అంటే రాజకీయంగా గ్యాప్స్ ఉండొచ్చు, కానీ అది మరింత ఎక్కువైపోయిన పరిస్థితి. ఈరోజు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ బీజేపీ కోసం, ఇంకా ముఖ్యంగా మోదీ కోసం పనిచేస్తోంది. ఎలక్షన్ కమిషన్ కనుక ఓట్ చోరీ చేయకపోతే, ఆయన ఎవరిని నిందించట్లేదు, నేరుగా ఎలక్షన్ కమిషన్నే, మోదీ 3వసారి ప్రధానమంత్రి అయ్యేవారు కాదు అని చెప్పి మొత్తం ఆయన దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. ముఖ్యంగా బీహార్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్లో ఎక్కువగా ఓటు అధికార యాత్ర చేస్తున్నారు. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలాగే మిత్రపక్షాలైన ఇండి బ్లాక్ కూటమిలో ఉన్న పార్టీలు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తాయనుకోవడం అనేది అది ఎక్కువగా ఆశించడమే. బట్ ఫార్మాలిటీ కాబట్టి ప్రయత్నం చేశారు. అలాగే ఇండి బ్లాక్ కూటమి నుంచి సుదర్శన్ రెడ్డిని కూడా పెట్టారు. సుదర్శన్ రెడ్డిని పెడితే తెలుగు బిడ్డ కాబట్టి తెలుగు పార్టీలు మద్దతు ఇస్తే బాగుంటుంది అని చెప్పి అప్పీల్ చేశారు ఇండి బ్లాక్ నుంచి. దానికి ఎన్డీఏ పక్షంగా ఉన్న తెలుగుదేశం కానీ మిగతా మిత్రపక్షాలు కానీ మీరు మమ్మల్ని ఒకటి మాట ఏమైనా అడిగి సంప్రదించి ముందు తెలుగు వ్యక్తిని పెడుతున్నామనేమి చెప్పలేదు. సో దట్ అది ఇప్పుడు వీలు కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏలో మేము ఉన్నాం కాబట్టి మద్దతు ఖచ్చితంగా అనివార్యంగా ఇవ్వాల్సిందే అని. సరే, ఇక టెక్నికాలిటీస్. ఇది అభ్యర్థుల వాళ్ళ ప్రొఫైల్ ఏంటంటే రాధాకృష్ణన్ చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ వారి పూర్తి పేరు. తమిళనాడుకు చెందిన వారు. మొదటి నుంచి నేను చెప్పినట్టుగా ఆర్ఎస్ఎస్ భావజాలం అణువున పుణికిపుచ్చుకున్న వ్యక్తి. ఆ హిందుత్వ భావజాలం కూడా ఆబ్వియస్గా ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బీజేపీలో ఆయన కీలకమైన పాత్ర. 2 సార్లు ఎంపీగా చేశారు. అలాగే గవర్నర్గా 3 సార్లు ఆయన ఓటమి చెందారు. ఎంపీగా, గవర్నర్గా జార్ఖండ్కి పనిచేశారు. తెలంగాణకు అప్పుడు అదనపు బాధ్యతలు తీసుకున్నారు. మహారాష్ట్రకి 2 సార్లు గవర్నర్గా చేసిన నేపథ్యం ఉంది.
పూర్తి జాతీయవాది. ఇక సోషలిస్టు భావాలతో ఉన్న ఉదారవాద మనస్తత్వం కలిగిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి. సల్వాజూడంకి సంబంధించి కూడా ఈ మధ్య కొంత వివాదం జరిగింది. ఆ తీర్పు ఇచ్చారు అని అమిత్ షా నేరుగా విమర్శ చేశారు. దాని మీద దేశవ్యాప్తంగా ఉన్న మాజీ న్యాయమూర్తులంతా కూడా కొంత రియాక్ట్ అయ్యి ఒక లేఖ కూడా రాశారు, ఒక డిసెంట్ లెటరు. అదంతా అంటే ఇందులో ఇది ఎక్కడి దాకా తీసుకెళ్ళింది ఎన్నిక అని చెప్పుకోవడానికి. సో ఇక సంఖ్యాబలం, ఇప్పుడు వాదం ఎలా ఉన్నా లేకపోతే సిద్ధాంతపరమైన వైరుధ్యం, ఇప్పుడు జరుగుతున్న పోటీ అంతా సిద్ధాంతాల మధ్య కదా, ఒక నేషనలిస్ట్ అప్రోచ్ ఒక సోషలిస్ట్ అప్రోచ్ మధ్య జరుగుతున్న సిద్ధాంతపరమైన యుద్ధం ఇది. అయితే నెంబర్స్ మాట్లాడతాయి. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే సంఖ్యాబలమే మాట్లాడుతుంది. కాబట్టి ఎవరెవరికి ఎంత నెంబర్లు ఉన్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు వస్తే బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంటుంది. ఎందుకంటే అటు ఏ కూటమిలోనూ లేని పరిస్థితి, అలా అని కూటమిలో లేకపోయినా ఎవరో ఒకళ్ళకి ఓట్లు వేయొచ్చు. సపోజ్ వైఎస్ఆర్సీపీ ఉంది, ఇటు ఇండి బ్లాక్లోనూ లేదు, ఎన్డీఏలోనూ అఫీషియల్గా భాగస్వామి కాకపోయినా కొంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇటు వైసీపీకిను బీజేపీకి మధ్య. సో దట్ ఎన్డీఏకి సపోర్ట్ చేస్తోంది వైఎస్ఆర్సీపీ. వేరేస్ బీఆర్ఎస్ బీజేపీకి దూరం, సరే ఇటు కాంగ్రెస్ ప్రధాన పక్షంగా ఉన్న ఇండి బ్లాక్ కూడా దూరం. గత ఎన్నికల్లో కూడా ఎప్పుడు కలిసి పనిచేయలేదు. కాబట్టి ఓటింగ్ నుంచి దూరంగా ఉంటున్నాము అని చెప్తూ కేటీఆర్ ఏంటంటే మాకు బాసులు ఎవరు ఢిల్లీలో లేరు, మాకు ఇక్కడే బాసులు తెలంగాణ ప్రజలే. దట్ ఈస్ ఓకే. కానీ దానికిను దూరంగా ఉండడానికి లాజిక్ ఏంటి? ఇప్పుడు మీరు ఎన్డీఏకి ఇబ్బంది కలగకూడదనా, బీజేపీ కోపం రాకూడదని ఇండి బ్లాక్ అభ్యర్థికి మీరు మద్దతు ఇచ్చి ఓటు వేయట్లేదా? లేదు అక్కడ అభ్యర్థికి ఓటు వేయడానికి సమస్య ఏంటి అనేది స్పష్టంగా చెప్పలేకపోయిందని అనిపిస్తోంది బీఆర్ఎస్. వేరేస్ బీజేడీ ఏంటంటే మేము ఇద్దరికి సమాన దూరం పాటించాలనుకుంటున్నాము కాబట్టి మేము ఓటేయమని చెప్పి నవీన్ పట్నాయక్ పార్టీ అధినేత చెప్పారు. అకాలీదళ్ ఇంకొక పార్టీ ఓటింగ్ దూరంగా ఉంటుంది, పంజాబ్ వరదల వల్ల మేము ఓటింగ్ పార్టిసిపేట్ చేయమని. సో ఈ ముగ్గురిని తీసేసిన తర్వాత పార్లమెంట్లో సాధారణ బలాలైతే లోక్సభ రాజ్యసభ కలుపుకుంటే మొత్తం ఓటర్లు 238 ప్లస్ 542 781, మెజారిటీ మార్క్ 391 ఉండాలి. కాకపోతే ఇప్పుడు ఈ మూడు పార్టీలు తీసేసిన తర్వాత చూస్తే 386 వస్తే చాలు మ్యాజిక్ నెంబర్. ఎందుకంటే మొత్తం 770 మంది ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇక ఎన్డీఏ ఇండియా కూటమి బలాబలాలు చూసుకుంటే ఎన్డీఏకి 425 మంది ప్లస్ వైసీపీ 11 మంది, ఇతరులు కలుపుకుంటే 436 మంది మద్దతు కనిపిస్తుంటే ఇండి బ్లాక్కి ఇండియా కూటమి 324 మంది సంఖ్యాబలం కనిపిస్తోంది. ఎన్డీఏలో బీజేపీ ప్లస్ మిత్రపక్షాలు వైఎస్ఆర్సీపీ, ఆమ్ ఆద్మీ నుంచి స్వాతి మలివాల్ ఒక్క ఎంపీ ఉన్నారు, తను ఎన్డీఏకే రాధాకృష్ణన్కే సపోర్టుగా ఓటు వేస్తానని చెప్పారు. ఇండియా బ్లాక్ కాంగ్రెస్, డిఎంకే, తృణమూలు, సమాజ్వాదీ, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. సో లోక్సభలో ఒక సీటు ఖాళీ ఉంది, రాజ్యసభలో 6 ఖాళీలు ఉన్నాయి. సో మొత్తం మీద ఏంటంటే 386 ఎవరికైతే సంఖ్యాబలం వస్తుందో వారే ఉపరాష్ట్రపతి అవుతారు. ఇప్పటికైతే సంఖ్యాబలాన్ని బట్టి చూసుకుంటే రాధాకృష్ణన్ గెలవడానికి పెద్దగా అవరోధాలు కానీ ఇబ్బందులు కానీ ఏం కనిపించట్లేదు. కానీ పోటీ అనేది అనివార్యంగా జరగాలి. మొదట్లో మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఆ పోటీ వల్లే వాళ్ళు రాధాకృష్ణన్ బయటకు వచ్చి, అంటే ఆయన ఏమి ఎక్కువగా తిరగాల్సిన అవసరం, అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తరపున ఎన్డీఏ బలంగా ప్రధానమంత్రి కంకణం కట్టుకున్నారు. మిగతా వాళ్ళందరినీ ఎక్కడికెక్కడ పురమాయించి ఎవరెవరు ఏ రాష్ట్రాలకు వెళ్ళాలి, ఎలా అప్పీల్ చేయాలంతా మాట్లాడారు. గెలిచే అవకాశం ఉన్నా ఏ చిన్న ఛాన్స్ కూడా తీసుకోదు ఎన్డీఏ. అది ఎప్పుడు వాళ్ళకి ఎన్నికల్లో అది ఏ ఎన్నికైనా కూడా చాలా పకడ్బందీగా చేసుకుంటారు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్షాలు. వేరే ఎన్డీ బ్లాక్ కూడా ఈసారి అంతే గట్టిగా ప్రయత్నం చేసింది. గెలుస్తామా ఓడతామా పక్కన పెడితే మెజారిటీ మ్యాక్సిమం ఎన్ని కుదిరితే అన్ని సీట్లు తెచ్చుకోవాలనే ఒక ప్రయత్నం ఇండి బ్లాక్ కూడా చేసింది. బట్ ఎనీవే ఎండ్ ఆఫ్ ది డే నెంబరే మాట్లాడుతుంది. బట్ ఈ సిద్ధాంతాల వైరుధ్యం దేశవ్యాప్తంగా ఎలా వెళ్ళింది? సరే రాజ్యాంగమా, ప్రజాస్వామ్య పరిరక్షణ, ఇప్పుడు రాధాకృష్ణన్ వచ్చిన ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిందే. వేరే సుదర్శన్ రెడ్డి అయితే పూర్తిగా ఆయన జీవితకాలంలో ఇప్పుడు ఆయనకి 79 ఏళ్ళు, వేరే రాధాకృష్ణన్ 67 ఏళ్ళు, ఈయనకి 79 సంవత్సరాలు. అందులో ఆయన మెజారిటీ జీవితం దాదాపు 50 ఏళ్లకు పైగా ఈ న్యాయం చట్టం వీటి మధ్య గడిచింది. సో ఇట్స్ వెరీ సో హంబుల్ పర్సనాలిటీ అయింది. వారి మాట్లాడుతున్నప్పుడు వారి మాట తీరు కానీ అప్పీల్ చేసుకునే విధానం కానీ మనం గమనించాం. రాధాకృష్ణన్ కూడా వివాద రహితుడే.
సో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ ఇద్దరు హేమాహేమీల మధ్య జరగబోతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏ విధంగా ఉంటుంది, పార్టీల కొంత టెన్షన్ ఏంటంటే ఈ క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఈ ఎన్నికకి విప్ ఉండదు. జనరల్గా ఏంటంటే విప్ జారీ చేస్తే ఎవరన్నా పార్టీ లైన్ దాటితే వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్ అనే ఒక ప్రమాదం ఉంటుంది. కానీ దీంట్లో విప్ ఉండదు. ఈ వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయొచ్చు ఎంపీలు. అలానే పార్టీ లైన్ దాటో ఎన్డీఏని దాటి బయటికి వెళ్తారని కాదు, కానీ కొంత ఆ టెన్షన్ అయితే ఉంది. అలాగే 2022 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకుండా పోయాయి. ఎందుకంటే ఇది బ్యాలెట్లో జరుగుతుంది. అభ్యర్థికి ఎదురుగా ఉన్న బాక్సులో వాళ్ళని గెలిపించాలనుకుంటే 1 అనే నెంబర్ వేయాలి. రెండో ప్రాధాన్యం ఎవరికైనా వెయ్యాలనుకుంటే 2 అని నెంబర్ వేయాలి. ఇప్పుడు రెండో ప్రాధాన్యం ఓటు ఎవరికి వెయ్యొద్దని కూడా కొన్ని పార్టీలు ఇప్పటికే పక్షాలు సూటిగా చెప్పినట్టు కనిపిస్తోంది. అందుకే నిన్న ఢిల్లీలో ఇప్పుడు లోకేష్ వెళ్ళారు, ఎంపీలతో మాట్లాడారు. అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఢిల్లీలో ఉన్నారు, ఎంపీలతో సమావేశం అయ్యారు. మిగతా పక్షాలన్నీ కూడా ఈ ఓటింగ్ సంబంధించి మాక్ పోలింగ్ కూడా జరిగింది. ఎందుకంటే ఎంపీలు దేశంలో ఇన్ని కోట్ల మందిని రిప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళకి అందరికీ వచ్చా అంటే కొంతమంది మరి వచ్చి ఉంటే 15 చెల్లకుండా ఓట్లు పోయే అవకాశం ఉండదు. సో ఈసారి అలాంటి చెల్లని ఓట్లు లేకుండా ఉండాలని పార్టీలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వెల్కమ్ బ్యాక్. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంటు నూతన భవనంలో ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికే దాని సన్నాహకాలన్నీ పూర్తయి చేరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అక్కడ నుంచి చూద్దాం విజువల్స్. అలాగే 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు ఇవాళే. సో ఇవాళే తెలిసిపోతుంది ఎవరు భారత 14వ ఉపరాష్ట్రపతి అనేది. మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు రాజకీయ విశ్లేషకులు వారు జాయిన్ అవుతున్నారు. అలాగే ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు, తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు. నమస్కారం అండి. సో పుల్లారావు గారు, ముందుగా నేను చెప్పినట్టే సరే గెలుప ఓటమ పక్కన పెడితే ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థి వారికి రాధాకృష్ణన్కు ఉన్న బలాబలాలు చూస్తే లాంఛనమే అనిపించినా కూడా పోటీ అనేది అనివార్యంగా మారడానికి గల కారణాలేంటి? అలాగే ఈ వాదాల మధ్య ఇందాక నేను చెప్పినట్టు జాతీయవాదం ఉదారవాదం అనే ఒక చర్చ జరుగుతోంది, దాని గురించి కూడా చెప్పండి. ఒకటి ముఖ్యంగా మన దేశంలో ఎలక్షన్లన్నీ చక్కగా సీక్రెట్ బ్యాలెట్ ఉండేది రాజ్యసభకి, మర్చిపోవద్దు. చాలా టెన్షన్ వచ్చేది. అది బీజేపీ అండ్ కాంగ్రెస్ కలిపి ఆ చట్టం ఎత్తేసారు. మరి ఇద్దరు నాతో కోపం వస్తుంది, ఇద్దరు కలిసి ఎత్తేసారు. రహస్యంగా లేదు రాజ్యసభ ఎలక్షన్ ఓపెన్ గా చేసేటప్పటికి ఇంకా ఇది ఒక్క ఎలక్షన్ మిగిలింది. కొంచెం రహస్యంగా సీక్రెట్ గా వెళ్ళి ఓటేయచ్చు. నువ్వు ఒక ఎంపీగా నీకు ఈ స్వతంత్రం ఉన్నది, మంచోడు కాకపోతే ఓటు వేయొద్దు. ఆ భారం పెట్టారు ఎంపీల మీద. అంటే వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు మంచోళ్ళు నేను అంటలేదు, వాళ్ళ ఇద్దరు ఒకరు ఉన్న క్యాండిడేట్స్. అది ఎంతకునే ఎక్సైట్మెంట్ వచ్చింది. మిగతా ఎలక్షన్లన్నీ ఓపెన్ ఎలక్షన్స్ కదా, రాజ్యసభకి చేతులు ఎత్తాలి కదా, అయిపోయింది. లేకపోతే బ్యాలెట్ అందరికి తెలుస్తుంది. ఓపెన్ ఎలక్షన్ అదే యూ కెనాట్ హైడ్ ఇట్. రాజ్యసభ సీట్స్ కు ఆ విప్స్ ఇది అది. సో ఇది ఆ ఎక్సైట్మెంట్ వచ్చింది. సీక్రెట్ గా వేస్తున్నారు, ఎవరు అలా వెళ్తారో కొంచెం టైట్ గా ఉన్నది. అది ఆ టెన్షన్ వచ్చింది. కానీ టెన్షన్ తో పాటు ఎక్సైట్మెంట్ వచ్చిందా? రాలేదు కదా. అది మీరు అన్ని చెప్పారు, చక్కగా విన్నాను, బాగా డిస్క్రిప్షన్ ఇచ్చారు. టెన్షన్ సీక్రెట్ బ్యాలెట్ కాబట్టి అది వెళ్ళి బూత్ లో వేయాలి, ఎవరికి తెలియదు ఓటేసింది అని ఒక ఫీలింగ్ ఉన్నది. సో ఎంపీస్ కొంతమంది ఇటు అటు జారుతారు. ఇవాళ ఒకళ్ళు ఎదురు జారుతారు. జరిగే అవకాశం ఉంటుందా? చాలా తక్కువ ఫ్రాంక్ గా చెప్పాలంటే. కానీ ఎందుకంటే మెజారిటీ క్లియర్ గా కనపడుతుంది కదా ఇవాళ మీరు చెప్పిన లెక్క బట్టి. అందువల్ల క్రాస్ ఓటింగ్ జరగకపోయినా టెన్షన్ ఉంటుంది. టెన్షన్ అంటే వాళ్ళు వెళ్ళి ఇది సీక్రెట్ బ్యాలెట్ రహస్యంగా అయ్యారు ఓటు. సో అందువల్ల ఆ టెన్షన్ ఉండటం మంచిది కూడా. నేను చెప్పేది రాజ్యసభకి అంత ఈజీగా తీసేసి దేశం అంతా ఎవరైనా ఎక్కడి నుంచి అయినా వెళ్ళి కంటెస్ట్ చేయొచ్చు అని కలిసి తీసుకొచ్చాక ఎక్సైట్మెంట్ పోయింది కదా. అందువల్ల తప్పకుండా అదొకటి. రెండోది మీరు పాయింట్ మీరు చెప్పని పాయింట్ రేస్ చేస్తున్నా, ఎక్సైట్మెంట్ లేదు కదా. 2002లో అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక పెద్ద క్యాండిడేట్ రాష్ట్రపతిగా తీసుకొచ్చారు. అదే కాలం అందరినీ అడిగారు, ములాయం సింగ్ సపోర్ట్ చేశారు, మిగతా వాళ్ళు కూడా తగ్గిపోయారు. ములాయం సింగ్ వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి సపోర్ట్ చేసి ఆయన ఇచ్చిన సజెషన్ అదే కాలం పెడితే మేము సపోర్ట్ చేస్తాం, పెద్దవాడు దేశానికి సేవ చేస్తున్నాడు, ఆనెస్ట్ మ్యాన్, గ్రేట్ మ్యాన్, రాకెట్ సైంటిస్ట్ అంటే బ్రహ్మాండమైన చాయిస్ అయిపోయింది. ఆ ఎక్సైట్మెంట్ లేదు. ఆ ఎక్సైట్మెంట్
నేను అనుకుంటున్నా మంచి అవకాశం పోయిందేమో బీజేపీకి, ఎందుకంటే విక్టరీ ఉన్నది, ఒక పెద్ద లర్నేజ్. అంటే 1 జూలై 21 ధన్కర్ దెబ్బ తర్వాత ఎవరైనా భయపడతారు, ఎవరైనా మిస్బిహేవ్ చేయొచ్చు, కాన్స్టిట్యూషనల్ పోస్టు నెమ్మదిగా ఉన్న మనిషి పెడితే మంచిదని పెడతాం, వాళ్ళు హక్కు ఉన్నది పెట్టారు. కానీ ఒక మంచి ఆపర్చునిటీ పోయింది. వైస్ ప్రెసిడెంట్ యునానిమిటీ తీసుకొచ్చి ఒక అవుట్ స్టాండింగ్ క్యాండిడేట్, మనకు ఎంతో మంది ఉన్నారు సైంటిస్ట్, వాళ్ళు బ్రహ్మాండమైన క్యాండిడేట్స్ ఉన్నారు, అజయ్ కలాం లాంటి క్యాండిడేట్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, పెడితే తప్పేం కాదు నేను ఆలోచిస్తున్నాను. మిగతా పార్టీలు అంటే అట్లా పెట్టుంటే ఇప్పుడు దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులకి భిన్నంగా మీరన్నట్టు ఎనానిమిటీ వచ్చి ఉండేదా? 100% వచ్చేదాను, 100%. ఎందుకు రాదు? మిగతా కొన్ని పార్టీలు కూడా వదిలే అంటారు. మనకి ఇది అవకాశం కదా, ఒక ఎలక్షన్ కూడా ఉన్న ప్రభుత్వం ఆపోజిషన్ ఎవరు ఉండేనా వాళ్ళకి ఒక స్టేట్మెంట్ ఇప్పుడు ఏం స్టేట్మెంట్ వచ్చింది, అది ఎక్సైట్మెంట్ లేదంటే నన్ను విమర్శిస్తారు. ఎక్సైట్మెంట్ ఎందుకంటే ఇదే పెద్ద ఏంటి ఎక్సైట్మెంట్? ఇప్పుడు ఉన్న మీరు 14 వైస్ ప్రెసిడెంట్స్ అయిపోయారు, ఇది 15. ఎస్, రాధాకృష్ణన్ అవుట్ స్టాండింగ్, వివి గిరి చాలా సర్వ్ చేశారు. అలాగా సమ్ పీపుల్ హ్యావ్ అండ్ గ్రేట్ రెప్యుటేషన్. ఒక అవకాశం కదా. అంటే మీరు అంటుంటే పుల్లారావు గారు, ఒకవేళ అలాంటి అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్ గా జారు విడుచుకోరు బీజేపీ. ఈ ఇండి బ్లాక్ ఏదో రకంగా కార్నర్ చేసే ప్రయత్నం చేసి అలాంటి అభ్యర్థిని తెచ్చి పెట్టేవారు. బట్ ఎందుకు చేయలేదు? ధన్కర్ షాక్ మనకి రోజుకి జూలై 21 తర్వాత ఎందుకు 5 గంటలకు వైస్ ప్రెసిడెంట్, 9 గంటలకు వైస్ ప్రెసిడెంట్ దిగిపోవలసి వచ్చింది. అది చాలా పెద్ద స్టోరీ, రోజుకి బయటకు వస్తుంది, మెల్లగా టైం పడుతుంది. అది కొంతమందికి అది కొంచెం షాక్ గా ఉన్నది, నాకు కూడా షాకే కొన్ని విషయాల్లో. అది ఎంతవరకు నిజం వేరే విషయం, కానీ షాక్. దాని తర్వాత ఒక సేఫ్ చాయిస్ అంటే మోడీ గారు అన్నారు, నేను అంటలేదు సేఫ్ చాయిస్, ఈయన రాజకీయం చేయడు, కూర్చో మీద శుభ్రంగా కూర్చుంటాడు అన్నాడు పబ్లిక్. ఆయన అన్నారు మోడీ గారు. ఏమన్నాడంటే ఈయన పాలిటిక్స్ చేయడం అన్నాడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో. అది కరెక్ట్. కానీ నేను అవకాశం పోయింది కదా. ఈవేళ ఒక ట్రైబల్ ప్రెసిడెంట్ అని చేశారు బీజేపీ, ముర్ము. చాలా మరి అదొక ఇంపాక్ట్ వచ్చింది కదా దేశం అంతా. అలాగే కోవింద్ గారిని చేశారు, పెద్ద మనిషి, మొదటి దేశాయితో పనిచేసేది, ఎతికి తీసుకొచ్చి పెట్టారు. రెప్యుటేషన్ వచ్చింది కదా. అందువల్ల ఇది ఒక విషయం ఏంటంటే, ఈ కుర్చీ మీద కూర్చున్నాక మీరు పెద్ద చిన్న తేలిపోతారు రోజుకి. అది విశేషం. ఏదో తీసుకొచ్చారు, చాలా గొప్పవాడు, వైస్ ప్రెసిడెంట్ చేస్తాం ఆగదు ఆ పేరు. అది సో వాట్ అబౌట్ ఇండి బ్లాక్ కూటమి అభ్యర్థి విషయంలో కామెంట్ ఏంటి? ఇప్పుడు అక్కడ ఎక్సైట్మెంట్ ఆయన తెలుగువాడు, పెద్ద మనిషి, ఆయన మంచి రికార్డు ఉన్నది. కానీ నేను కూడా అక్కడ అంటున్నా, ఎవరినైనా తక్కువ, ఆయన ప్రెసిడెంట్ కూడా చేస్తే నేను ఆనందపడతా. కానీ ఎక్సైట్మెంట్ కావాలి కదా, ఒక మంచి క్యాండిడేట్ పెట్టచ్చు కదా వాళ్ళు కూడా. అంటే మంచి క్యాండిడేట్ ఏమి కాదా అంటారు తులసి. అంటే ఎవరున్నారు ఇంకా? అంటే మీ దృష్టిలో ఇందాక కొన్ని పేర్లు చెప్పారు, అలాగే 100 కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో. ఇక్కడ జనానికి షార్టేజ్ లేదు, ఎక్కువ సర్ప్లస్ ఉన్నారు భారతదేశం జనం. సో అది ఏదో అది సౌత్ మనిషిని పెట్టేద్దాం, లేకపోతే ఇంకా స్టాలిన్ అడిగింది నేను ఒప్పుకుంటా, తమిళియన్ పెడదాం అన్నాడు. అది ఒక తమిళియన్ సైంటిస్ట్, ఆ రాకెట్ సైంటిస్ట్ వాళ్ళు 100 ఉన్నారు, వాళ్ళు పెడితే బాగుంది. స్టాలిన్ ఇచ్చిన సజెషన్ తీసుకుంటే కొద్దిగా అదేదో వస్తారు. ఇదేదో సౌత్ పెట్టారు, టిఆర్ఎస్ వేస్తారా, టీడీపీ వేస్తారా, అలా అడిగి పెట్టారా? అది అడిగి పెట్టారు. అక్కడ బీజేపీ కూడా కొద్దిగా యునానిమిటీ కోసం ముందర ట్రై చేయవలసింది కదా. అందరిని కూర్చోబెట్టి లెక్క పెడితే ఎక్సైట్మెంట్ ఉండను. అది మరి నేను ఐ ఫీల్ ఫర్ దాట్. తులసిరెడ్డి గారు, సో ఎనీవే నెంబర్స్ ఉన్నవే పనిచేస్తాయి. ఇప్పటికైతే మీకు తెలుసు అభ్యర్థిని పెట్టేటప్పుడే ఎన్డీఏకు ఉన్న బలం ఏంటి, ఇంకా అవతల కూటమి నుంచి బయట ఉన్న పార్టీల నుంచి కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు ఎన్డీఏ, ఎన్నికకి చేసినట్టే. కానీ మీరు ఎలా చూస్తున్నారు? మొదటి నుంచి ఒకవేళ దాదాపుగా రిజల్ట్ ఒక అంచనా ఉన్నా కూడా పోటీకి పెట్టాలనుకోవడం దగ్గర నుంచి ఈ రోజు వరకు, అలాగే మా పుల్లారావు గారు అన్నట్టు ఆ చిన్న ఎక్సైట్మెంట్ ఎలిమెంట్ మిస్ అయిందనేది కూడా, దాని మీద ఏం చెప్తారు? ఇంతవరకు మనం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు చూసి ఇప్పుడు ఒక నీలం సంజీవుడు ఒక్కడు తప్ప ఏకగ్రీవంగా మొత్తం రాష్ట్రపతికి పోటీనే ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఆ రోజు కాంగ్రెస్ వచ్చేసి ఇంకా దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అనే నేపథ్యం ఉన్నప్పుడు ఇంకా పోటీలు ఉన్నాయి.
కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు 10 సార్లు పోటీనే కాబట్టి ఏకగ్రీవంగా ఎప్పుడు జరగలేదు. కాబట్టి అందులో ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య ఒక తీవ్రమైనటువంటి సైద్ధాంతిక సంఘర్షణ జరిగిన నేపథ్యంలో అది ఏకగ్రీవం అనేది అది ఆశించడం కూడా కరెక్ట్ కాదు, అది సాధ్యం కూడా కాదు. గతంలోనే కానప్పుడు ఇప్పుడు ఎట్లయితుంది వచ్చేసి. ఇంకా రెండవది వచ్చేసి సీక్రెట్ బ్యాలెట్ అనేది అనేకం సీక్రెట్ బ్యాలెటే కదా. రాష్ట్రపతికి సీక్రెటే, ఉపరాష్ట్రపతికి సీక్రెటే, ఎంపీకి సీక్రెటే, ఎమ్మెల్యేకు సీక్రెటే. కాబట్టి ఏదైనా పార్లమెంట్ లో వచ్చేసి బిల్లులకు సంబంధించి ఆ సందర్భంగా విశ్వాసం చేతులు ఉంటుంది, కానీ మిగతా అంతా వచ్చేసి సీక్రెట్ బ్యాలెటే కదా. రెండవది ఇక్కడ పార్టీల పరంగా స్టాండ్ ఎట్లుంది, ఎంపీల పరంగా స్టాండ్ ఎట్లుంటుంది. ఇప్పుడు పార్టీల పరంగా నేచురల్ గా పార్టీలు వచ్చేసి ఒక స్టాండ్ ని పెట్టినాయి. ఈ పక్క ఇండియా కూటమి పార్టీలు సుదర్శన్ రెడ్డికి, ఎన్డీఏ కూటమి పార్టీలు రాధాకృష్ణన్ కు, కొందరు వచ్చేసి ఆ అదర్స్ లో వైకాపా పార్టీ ఎన్డీఏకు, మిగతా బీజేడీ అండ్ బీఆర్ఎస్ అకాలీదళ్ళు తటస్థంగా ఇట్లా పార్టీలు ఒక స్టాండ్ తీసుకున్నాయి. కాబట్టి పార్టీల పరంగా స్టాండ్ ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా సంఖ్యాపరంగా 100% ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గెలుస్తారు. ఆయనకు 438 ఓట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ ఏమో 386, కానీ 438 ఉన్నాయి, అంటే 52 ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పార్టీల పరంగా సంఖ్యాపరంగా చూస్తే ఓకే, అది ఇంకా రాధాకృష్ణ గెలుపు తథ్యం అనేదిగా తెలుస్తుంది. కానీ ఇక్కడ సీక్రెట్ బ్యాలెట్ విప్పు లేదు కాబట్టి ఇది రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశమే, ఇది రాజకీయాలకు అతీతంగా ఆత్మ ప్రబోధానుసారము ఎన్నుకోవాలనేది రాజ్యాంగ నిర్మాతల యొక్క ఉద్దేశం. సీక్రెట్ బ్యాలెట్ పెట్టడం అంటే ఈవెన్ ఓటింగ్ కూడా వచ్చేసి ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఏది కూడా అది ఓటర్ యొక్క ఆత్మ ప్రబోధానుసారము వేయమని చెప్పేసేసి. తులసిరెడ్డి గారు, ఇప్పుడు రాజ్యాంగ నిర్మాతలు చాలా చాలా ఉన్నతంగా అత్యున్నతంగా ఆలోచించి రాజ్యాంగం పొందుపరిచారు, కానీ ఇవాళ మనం ఉన్న పరిస్థితుల్లో చాలా సిస్టమ్స్, ఇప్పుడు అందులో నేను వెళ్ళను, కానీ అలా ఇప్పుడు ఆ పార్టీల్లో ఎంపీలకి ఆ అవకాశం లేకపోతే ఆలోచన ఉందా మీరు అన్న ఆత్మ ప్రబోధానుసారం వేసే పరిస్థితి? నేను అదే కదా ఇప్పుడు ఆ పరిస్థితి రావచ్చని భయపడుతున్నారు. ఇప్పుడు ఎందుకు ఇంత మాక్ పోలింగ్ పెట్టడము, ఇంత కొంతమంది ఒక పరిశీలకుని పంపడము ఎందుకు జరుగుతుంది వచ్చేసి? అవునా, ఎంపీలకు వచ్చేసి వాళ్ళకు కూడా గతంలో కూడా వచ్చేసి ఆత్మ ప్రబోధానుసారము 1969లోనే నీలం సంజీవ్ రెడ్డి, విపి గిరి అప్పుడు వచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి ఓడిపోయాడు కదా. ఆ రోజు ఆత్మ ప్రబోధానుసారమైన నినాదమే కదా వచ్చేసి ఇందిరాగాంధీ ఇచ్చింది. కాబట్టి ఆల్ దట్ గిట్టర్స్ ఇస్ నాట్ వెల్ అని చెప్పేసి అన్ని పార్టీల్లో అనేక అంతర్గత కలహాలు ఉంటాయి. ఈ చిన్న పార్టీలో, పెద్ద పార్టీలో పైకి, కానీ అది లోపల ఉంటాయి. లోపల వచ్చేసి ఎందుకు చాలా మంది వచ్చేసి పార్టీలు మారుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా బీజేపీలో కూడా గడ్కరీ లాంటి వాళ్ళు వచ్చేసి ఓపెన్ స్టేట్మెంట్లే, అటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు వచ్చేసి. ఇది సీక్రెట్ బ్యాలెట్ కాబట్టి, విప్పు కాబట్టి చెప్పలేము. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ పక్క ఈ పక్క క్రాస్ ఓటింగ్ జరిగేదానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏమంటే ఇక్కడ రాధాకృష్ణన్కు 400 ఆయన గెలుపు తథ్యము, కానీ 438 ఓట్ల కంటే ఒక్క ఓటు తగ్గినా రాధాకృష్ణన్ గారు ఎన్డీఏ ఓడిపోయినట్టు. రాధాకృష్ణన్ గారు కూడా చెప్తున్నాను, రాధాకృష్ణన్ గారు గెలుపు తథ్యము, కానీ 438 ఓట్ల కంటే ఒకటి తగ్గినా అది మోడీ ఓటమి, బీజేపీ ఓటమి, నైతికంగా ఓడిపోయినట్ట. అదే చెప్పాను. ఖచ్చితంగా వచ్చేసి ఇక్కడ అధికారంలో ఉండేది 430 తగ్గొచ్చా అంటే క్రాస్ ఓటింగ్ ఈ పక్క నుండి ఆ పక్క పోయినట్టు. ఎందుకంటే వీళ్ళకు ఇప్పుడు వీళ్ళకే ఉన్నాయి ఎన్డీఏకు ప్లస్ వైకాపా. అదే కొంతమంది ఎంపీల ఆత్మలు ఎన్డీఏతో లేనట్టు, మోడీ గారితో లేనట్టు అది తెలుస్తుంది. 400 తగ్గితే ఒక్క ఓటు తగ్గినా అది సంఖ్యాపరంగా గెలిచినట్టే, కానీ నైతికంగా వచ్చేసి నైతికంగా కూడా చెప్పడం లేదు. తులసిరెడ్డి గారు ముందే వేశారు మోకాళ్ళకి ఓటమి సంబంధించి. వెల్కమ్ బ్యాక్. ఈ అబ్సెంట్ అయిన పార్టీలు తీసేసి అలాగే ఖాళీలు తీసేస్తే ఇద్దరు అభ్యర్థుల మధ్య, ఎన్డీఏ ఇండియా కూటమి అభ్యర్థుల మధ్య దాదాపు 113 ఓట్లు తేడా కనిపిస్తోంది. సో దట్ ఏంటంటే రిజల్ట్ ఏంటనేది క్లియర్గా ముందు నుంచి తెలుసు. కానీ ఇప్పుడు తులసిరెడ్డి గారు లేవనెత్తిన
పాయింట్ అంటే క్రాస్ ఓటింగ్ జరిగితే అసలు ఈ రహస్య బ్యాలెట్ ఎందుకు పెడతారు? ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టు ఆ స్వేచ్ఛ అంటే విప్పు ఉండదు కాబట్టి ఒకవేళ పార్టీ ఇదిగో పలానా వాళ్ళు మన అభ్యర్థి అని చెప్పినా ఆ టైంకి ఆయనకు కాదు ఇంకో ఆయనకు ఓటేయాలనిపిస్తే అది ఎవరికి తెలిసే అవకాశం కూడా లేకుండా ఉండడానికి. సో బలాబలాలపై ఇరుపక్షాలకి స్పష్టత ఉన్న చెల్లుబాటు కాని ఓట్ల భయం కూడా కొంత ఉంది. ఎందుకంటే 2022లో 15 ఓట్లు, అందుకే ఇవాళ రెండు పక్షాలు మాక్ పోలింగ్లు పెట్టాయి, ట్రైనింగ్ సెషన్స్ కూడా పెట్టాయి. బట్ అయినా కూడా ఎక్కడో అక్కడ ఒకటి తప్పులు జరిగితే జరుగుతాయి, అదొక అంశం. సో ప్రకాష్ రెడ్డి గారు, ఇందాక తులసిరెడ్డి గారు లేవనెత్తిన పాయింట్ ఏంటంటే బలం స్పష్టంగా ఉంది కానీ వ్యతిరేకత కూడా అంతే స్పష్టంగా కనిపిస్తోంది స్వపక్షంలో. సో ఏదన్నా జరగచ్చు అని ఒక చిన్న మెలిగి పెట్టారు. ముందు పెద్దలిద్దరికి మీకు నమస్కారం రిషి గారు. ఇప్పుడు అంతే దీంట్లో ఇండియా అలయన్స్ లో కూడా ఉండే అవకాశం కూడా ఉంది సార్. అందుకోసమనే బలాబలాలు అంతే. ఇప్పుడు ఒక నలుగురు ఇక్కడ నుంచి టీచర్ అనుకుందాం కాసేపటికి వారు చెప్పిన లెక్కన నలుగురు అటు నుంచి కూడా వేయవచ్చు కదా, మనం తెలియదు కదా ఇప్పుడు సీక్రెట్ బ్యాలెట్ అన్న తర్వాత. కాబట్టి ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేద్దాం. ఒకటి తగ్గితే నైతికంగా ఓడిపోయినట్టే, ఒకటి మరి ఇండియా అలయన్స్ తగ్గితే ఇండియా అలయన్స్ నైతికంగా ఓడిపోయినట్టు అవుతుంది. సేమ్ అంటే ఇదే పదం అక్కడ కూడా ఉపయోగపడుతుంది. చూద్దాం ఏమవుతుంది సాయంత్రం అనేది. పాయింట్ ఏంటంటే మీరు కంటిన్యూ చేసే ముందు ఇప్పుడు ఇండి బ్లాక్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే క్లియర్ గా దే టుక్ ఏ స్టాండ్ దట్ దే ఆర్ అగెనెస్ట్ బీజేపీయా మోడీయా ఎన్డీఏ అని. బట్ బీజేపీలో ఉండి కూడా ఇందాక నితిన్ గడ్కరీ గారు ఎగ్జాంపుల్ చెప్పారు, తులసిరెడ్డి గారు ఉన్నా కూడా బయటికి చెప్పలేక చెప్తే ఏమవుతుందో అని భయంతో ఈసారి ఒక అవకాశం ఉపయోగించుకునే బ్యాచ్ ఏమన్నా కొంతమంది ఉంటే బహుశా అది ఎంతమంది ఉంటే ఉండొచ్చు అంతే. కాంగ్రెస్ లో ఉంది కదా సార్, కాంగ్రెస్ లో కూడా వారు ఉన్నారు కదా కేరళ నుంచి ఎంపీ, వాళ్ళు కూడా శశి థరూర్ గారు కూడా బీజేపీని ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక సందర్భాల్లో సపోర్ట్ చేసి బీజేపీ లీడ్ కాంగ్రెస్ కు భిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అటువంటి వాళ్ళు కాంగ్రెస్ లో కూడా ఉన్నారు కదా, చాలా మంది అటువంటి వాళ్ళు కాంగ్రెస్ లో. తమిళనాడు సెంటిమెంట్, తమిళనాడులో డిఎంకే కు ఆల్మోస్ట్ 20-25 సీట్లు దాకా ఉన్నాయి కదా, మరి ఇంకా ఎక్కువ రాజ్యసభ కూడా 35 సీట్లు దాకా ఉంటాయి కదా, మరి వాళ్ళందరూ ఏం చేస్తారని చూడాలి కదా మనం. అందుకోసమనే ఎక్కడైనా ఏదైనా సంగతి జరగవచ్చు, చూద్దాం సాయంత్రం జరగవచ్చు. ఇంటే శశి థరూర్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ లో చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. రెండోది సైకలాజికల్ మానసికమైన ఒత్తిడి. మీరు చెప్పిన పుల్లారావు గారు చెప్పిన మీరు చెప్పిన ఒక రాజకీయ పాయింట్ ఏంటంటే ఎట్లాగో ఎన్డీఏ గెలుస్తుంది కాబట్టి ఎన్డీఏతో ఎందుకు పెట్టుకుందాం అనుకున్నప్పుడు ఎట్లాగో ఓడిపోతుంది కాబట్టి ఇండి గ్రూప్ నుంచే ఎన్డీఏ కూడా ఓట్లేయచ్చు కదా. కొంతమంది అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ ప్రబోధానుసారమే ఓటేయచ్చు కదా. కాబట్టి అది కూడా పాసిబిలిటీ ఉంది. అప్పుడు నైతికంగా వాళ్ళు ఓడిపోయినట్టుగానే భావించాల్సి వస్తుంది కదా సార్. సాయంత్రం బయటపడుతుంది, తర్వాత 8 గంటలకు తెలుస్తుంది సార్. ఇది రెండో అంశం. అయితే మీరు ఒక పాయింట్ చెప్పినారు, ఉదారవాదము సోషలిజం, ఉదారవాద సోషలిజం నేషనలిజం అనే 2 పదాలు చెప్పారు. నేను దాంట్లో విభేదిస్తూ ఒక మాట చెప్తాను సార్. నేషనలిజం ఉదారవాదమైందే, నేషనలిజం అనేది సోషలిజం తో కూడుకున్నదే. కాబట్టి సోషలిస్ట్ అంటే నేషనలిజం కు వ్యతిరేకులు కాదు, నేషనలిజం అందరూ సోషలిజం కు వ్యతిరేకులు కాదు. కాబట్టి ఉదారవాదం అనేది ఒకరికే ఉండదు, ఉదారవాదం అందరికీ ఉంటుంది. అందరూ ఉదారవాదులే. దేశంలో చాలా 140 కోట్ల మంది ఉదారవాదులు అనుకోవాలి. ఎందుకంటే భారతదేశం యొక్క మానసికమైన స్థితి అట్లుంటుంది. మతాలు ఏమైనప్పుడు కూడా అది ఉంది కాబట్టి చెప్తున్నాను. అందుకోసం సుదర్శన్ రెడ్డి గారు మంచి వ్యక్తి, నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి వారు సత్యనారాయణ రెడ్డి గారు మాజీ గవర్నర్. ఇప్పుడు అయితే అసలు మరి ఇద్దరి మధ్య ఉన్న సైద్ధాంతిక భేదం ఏముంది అంతా ఒకటైనప్పుడు? నేను అందుకో సైద్ధాంతిక భేదం ఎక్కడ ఉందంటే ఇండియా అలయన్స్ యొక్క సైద్ధాంతిక భేదమే ఇండియా అలయన్స్ యొక్క సైద్ధాంతిక భేదం సార్. వ్యక్తిగతంగా మాట్లాడితే సుదర్శన్ రెడ్డి గారు ఒక అడ్వకేట్, ఒక జడ్జు, అదేవిధంగా ఆయన ఒకప్పుడు ఎమర్జెన్సీ వ్యతిరేకంగా కూడా మాట్లాడిన వ్యక్తి. సత్యనారాయణ రెడ్డి గారు మన గవర్నర్ గా పనిచేసిన వారితో అసోసియేట్ బాగా క్లోజ్ గా. కాబట్టి వాళ్ళు ఒక ఆ కాలంలో సార్ 60వ దశకంలో ఇంకా మాట్లాడితే 30-40 దశకంలో ప్రపంచంలో కమ్యూనిజం గురించి మాట్లాడుకుంటే వీడు అశాస్త్రీయమైన వ్యక్తి, వీడు ఛందసవాద అనుకునే రోజులలో ఉన్నటువంటి వాళ్ళు ఆ వ్యక్తులు. కాబట్టి అదేదో అప్పుడున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కొంత అట్రాక్ట్ అయి ఉండొచ్చు కాక, చాలా మంది అట్లాంటి అట్రాక్ట్ అయి ఉండొచ్చు. బట్ సుదర్శన్ రెడ్డి గారు యాజ్ అన్ అడ్వకేట్, హైదరాబాద్ వ్యక్తులు మనందరికి తెలిసిన వ్యక్తి. కాబట్టి ఉదారభావం ఆయనకి కాదు, ఈవెన్ సిపి రాధాకృష్ణ గారికి కూడా అంతకంటే ఎక్కువ ఉదారభావం ఉంది, అంతకంటే ఎక్కువ జాతీయవాదం ఉంది, అంతకంటే ఎక్కువ సోషలిజం భావజాలం కూడా వారికి ఉందనే నా నమ్మకం. అంటే ఇప్పుడు దేశంలో ఒకటి బాగా పెద్ద చర్చ నడుస్తోంది, ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ అని. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా వారు అప్పీల్ చేసేటప్పుడు కూడా రాష్ట్రాలు తిరుగుతున్నప్పుడు రాజ్యాంగం మీద బాగా లోతైన అవగాహన ఉన్న వ్యక్తే ఉపరాష్ట్రపతిగా ఉండాలి, సో దట్
రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం విలువలు కోసం పనిచేసే వ్యక్తి ఉండాలి అని చెప్పడాన్ని ఎలా చూస్తారు మీరు? నేను రాజ్యాంగ పరిరక్షణ అనేది ఒక అడ్వకేట్లకు జడ్జిల యొక్క పెట్టి కాస్తారు. అది రాజ్యాంగ పరిరక్షణ అనేటువంటిది ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. అది నా బాధ్యత, మీ బాధ్యత. మీరు టీవీలో మాట్లాడుతున్నప్పుడు మనం రాజ్యాంగ పరిరక్షణ దాన్ని పెట్టుకొని మనం మాట్లాడుతున్నాం ఈ రోజున. కాబట్టి రాజ్యాంగాన్ని మీరు ఎక్కడ రాజ్యాంగం వచ్చిన తప్పు జరిగింది ఒకటి మనం కూడా పోరాటం చేస్తాం కదా. ఎమర్జెన్సీకి పోరాటంగా చేసిన సుదర్శన్ రెడ్డి గారు, ఎమర్జెన్సీ పోరాటం వ్యతిరేక పోరాటం చేసిన సిపి రాధాకృష్ణ గారు. సిపి రాధాకృష్ణ రాజ్యాంగం పూర్తిగా అణచవేయబడ్డప్పుడు, పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు పూర్తిగా కలరాయబడ్డటువంటి 75-77 ఆ ప్రాంతంలో వారు కూడా పోరాటం చేసిన వాళ్ళు రాధాకృష్ణ గారు కావచ్చు, లేకపోతే వీరు సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు. కాబట్టి ఉదారవాదం అనేది ఒకరి పెట్టు కాదు, అందరి పెట్టు. సోషలిజం అందరి పెట్టు. ఎందుకంటే మేము గాంధీయన్ సోషలిజం ని నమ్మినటువంటి పార్టీగా, మా పంచనిష్టాల్లో ఉన్న పార్టీగా, మాకు జాతీయవాదం కూడా అడిషనల్ అనుకోండి కాసేపటికి. బట్ ఒక్కటేంటంటే నేనేమంటున్నా అంటే సార్, మొదటిసారిగా ఇప్పుడు వారు పెద్దలు వారు చెప్పారు తులసిరెడ్డి గారు. బట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ బీడీజెట్టి లేకపోతే ఇంకో గోపాలకృష్ణ ఎవరో ఉపాధ్యక్షులు ఉన్నారు సౌత్ ఇండియా నుంచి. నేను అనుకుంటా అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక రకంగా తెలుగువాడైనా తమిళం కనెక్ట్ అయినాడు. తర్వాత సిపి రాధాకృష్ణనే ఇప్పుడు కనెక్ట్ అయినటువంటి తమిళ వ్యక్తి. కాబట్టి ఎస్పీ నుంచి సిపికి మారేది తప్పిస్తే రాధాకృష్ణ అనేటువంటి ఒక భావజాలపు ఆలోచనతో పనిచేస్తున్న వ్యక్తే సిపి రాధాకృష్ణ. కాబట్టి పుల్లారావు గారు మొట్టమొదటి మాట్లాడుతూ అంటే రాధాకృష్ణన్ వారి నేపథ్యం ఆర్ఎస్ఎస్, మెజారిటీ హిందుత్వ భావజాలము, బీజేపీ కాకుండా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కదా, బహుశా అలా పెట్టుంటే ఏమన్నా యునానిటీ వచ్చి ఉండేదేమో అని అన్నారు కదా. నేనేమంటానంటే సార్, హిందుత్వ భావజాలము దేశానికి వ్యతిరేకం కాదు, లేకపోతే ఆర్ఎస్ఎస్ భావజాలం ఆప్షన్స్. ఇప్పుడు హిందుత్వ భావజాలం దేశానికి వ్యతిరేకం కాదు, కానీ అలా 100% యాక్సెప్ట్ చేసేది కూడా కాదు. ఇప్పుడు నేను ఒక దేవుని మొక్కుతున్నానంటే నేను వేరే దేవుని వ్యతిరేకం కాదు కదా. ఈ భారతదేశం యొక్క సెక్యులరిజం యొక్క పదం అదే కదా, దాని యొక్క అది హిందుత్వాన్ని కదా. ఇప్పుడు దేశం అంటే చర్చ ఏంటంటే అది హిందూవాదం, ఇది మీరు హిందుత్వవాదం అని. నేను అందుకోసం హిందూవాదానికి హిందుత్వానికి మధ్య తేడా ఏమి ఉండదు సార్. హిందూవాదం అని హిందుత్వవాదం మధ్యలో బీజేపీ ఉందని కదా. అప్పుడు రాజకీయాలను జొప్పిస్తున్నారు, 2 వాదాలను తప్పిస్తే తేడా ఏముండదు. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే సిపి రాధాకృష్ణ, సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి ఉన్నతమైనటువంటి గొప్ప వ్యక్తి మనందరికీ మనం చూడలేదు, మేము పుట్టలేదు ఆయన వారు ఉన్న కాలంలో. కానీ బట్ ఒక గ్రేట్ పర్సనాలిటీ తమిళనాడు నుంచి వచ్చారు. ఇప్పుడు కూడా సిపి రాధాకృష్ణ గారు తమిళనాడు నుంచి వచ్చారు. కాబట్టి జీవన్ బీడి జెట్టి లాంటి వాళ్ళు ఉన్న కూడా వాళ్ళు కర్ణాటక నుంచి ఉన్నారు. కాబట్టి మొదటిసారిగా అయితే మీకు దేశంలో ఇది ఇంకొక మాకు సమస్య కూడా చెప్తాను మీకు చాలా క్లారిటీగా. ఇప్పుడు ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి చెప్తాను సార్. ఉత్తర దక్షిణ తమిళ, నార్త్ హిందీ, ఈ యొక్క ప్రాంతీయ దురభిమానాన్ని రెచ్చగొడుతున్నటువంటి రాజకీయ వ్యక్తులు, రాజకీయ శక్తులు, నేను పదం ఉపయోగిస్తాను, రాజకీయ వ్యక్తులు కానీ రాజకీయ శక్తులు కానీ, దీని నుంచి సమాజాన్ని ఏకీకృతం చేయడం కోసం నేను ఒక మాట అంటాను. చరిత్రలో పురాణంలో ఎక్కడో ఉంది, తులసిరెడ్డి గారు కూడా తెలుసు. అగస్త్య మహాముని హిమాలయ పర్వతాల నుంచి వచ్చి తమిళనాడు భాష రాసినట్టుగా సిపి రాధాకృష్ణ గారు తమిళనాడు నుంచి వెళ్లి భారతీయతను, ఈ భారతదేశం యొక్క అఖండతను, ఏకాత్మతను, లేదా భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారత సమగ్రతను కాపాడే వ్యక్తిగా ఉపరాష్ట్రపతి ఉండొచ్చే అవకాశం ఉంది కదా. తమిళనాడు నుంచి అటు పోయే అవకాశం. ఓకే, సో మీరు 2-3 పాయింట్లు చెప్పారు, ఇంపార్టెంట్ పాయింట్స్. చిన్న బ్రేక్ తర్వాత తులసిరెడ్డి గారు అడుగుతా, ఎందుకంటే వాదాల గురించి, జాతీయవాదమా ఉదారవాదమా, ఈ వాదం అటుందా ఆ వాదం ఇటుందా అనేది ఒకటి, అలాగే ప్రాంతీయ దురభిమానము శక్తులు అన్నారు. ఈ 2 అంశాల మీద మాట్లాడుతాం. పుల్లారావు గారు, ఈ అభ్యర్థుల నిర్ణయం అయిపోయిన తర్వాత ఈ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాల్లో ఎక్కువగా కనిపించిందండి, జాతీయ మీడియాలో ఎక్కువ చర్చ జరిగింది ఏంటంటే, ఒకటి బ్యాలెన్స్ ఒకటి ఉండాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో, సో దట్ ఏంటంటే సుదర్శన్ రెడ్డి ఆ బ్యాలెన్స్ సంబంధించి ఒక అభ్యర్థిగా ఉండాలి అనేది. అలాగే రెండోది వాదాల మధ్య, మా ప్రకాష్ రెడ్డి గారు 2 వాదాలు ఉన్నాయన్నారు, కానీ అటువైపు జాతీయవాదం ఉందా లేదా అని తులసిరెడ్డి గారు చెప్పాలి. సో మీరేం చెప్తారు? ఒకటి, అంత మంచి క్యాండిడేట్ అయితే ఆయనకి రాజ్యసభలో తీసుకురావచ్చు కదా రెడ్డి గారిని, సుదర్శన్ రెడ్డి గారిని. అంత అవసరం ఉంటే. ఇది గోపాల్ కృష్ణ గాంధీ, మహాత్మా గాంధీ మనవడు. ఆయన అదే పెద్ద క్వాలిఫికేషన్, అంటే ఆయన ఏదో చేసేసిన పని ఏం లేదు, కానీ పెద్ద క్వాలిఫికేషన్, కాంట్రవర్సీ లేని వ్యక్తి. ఆయన ఏమన్నాడు మొన్న, మళ్ళీ నేను రాష్ట్రపతికి నిలబడతానని ఇండియా అలయన్స్ వస్తే ఓడిపోతానికి నన్ను నిలబడుతున్నారా అన్నాడు. ఆయన అప్పుడు వైస్ ప్రెసిడెంట్ కు దేనికో లాస్ట్ టైం నిలబడి ఓడిపోయాక ఇది ఆయనకి పక్కనే ఒక వేస్ట్ పేపర్ బాస్కెట్ లో పడేశారు కదా. ఇష్టం చెప్తున్నా, ఈ పదవులు
మషిన్ పెట్టే పదవులు కాదు కదా, మనుషులు పెట్టే పదవి కదా. ఊరుకునే సింబాలిక్ గా పెట్టాం అంటే అది కష్టం ఒప్పుకోవటం. ఎందుకంటే మనం వ్యక్తులు మనుషులు కాదన్నట్టుగా కానీ దేశంలో చర్చ జరిగింది కదా సిద్ధాంతాల మధ్యన ఏం జరిగింది? రాజ్యాంగం లూటర్లు ఏమన్నా ఆప్ చేశారా ఈ జడ్జెస్? లూటర్లు ఇప్పటి వరకు 3-4 వెళ్ళారు జైలుకి అంతే చీఫ్ మినిస్టర్. సో అది పెద్ద ప్రజలు పట్టించుకుని ప్రజలు మాయమైపోయి అవి లేదు. రాయాలి వారు చెప్పినట్టుగా ఒక మాట అగ్రీ 100%. ప్రకాష్ రెడ్డి గారు రాజ్యాంగం ప్రొటెక్ట్ చేసేది మనం ప్రొటెక్ట్ చేయాలి, ఓటర్ ప్రొటెక్ట్ చేయాలి అనే విధాలుగా. ఓటర్ ఒక ఫూల్ కాదు కదా, వాడు అన్ని చూసుకుంటాడు కదా, తల ఊపుతాడు కదా, మీరు డబ్బిచ్చాక ఓటేసాక. తర్వాత తంతాడేమో అని మనం భయపడి వాడికి ఓటు వేయం కదా, లేకపోతే తెలుసుకుంటే తంతాడంటే వాడికే ఓటేస్తాం కదా, ఇది ఉన్నాయి కదా, ప్రజలు గుర్తుపడతారు. సో అది కాకుండా ఇంకోటి ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇప్పుడు సిపి రాధాకృష్ణ గారికి ఒక మంచి పాయింట్ ఉన్నది, ఇద్దరికి ఒకటే పేరు. నేను చెప్పిన పాయింట్ ఒక మంచి అవకాశం పాయింట్. గ్యారంటీ విక్టరీ కదా వైస్ ప్రెసిడెంట్ బీజేపీ అని అందరూ అంటున్నారు. నేను ఇంకా ఆఖరి వరకు చూడాలని ఎలక్షన్ ప్రాసెస్ కి మర్యాద ఇస్తా, క్లోజ్ అదే 5 గంటల వరకు. కానీ ఒక అవకాశం దేశానికి పోయింది, ఆ జవాబు చెప్పొచ్చు కదా. ఇప్పుడు అడిగేది రాజ్యాంగం ఇది అది ఏదేదో నీతి చెప్తున్నారు కాబట్టి ఇది కూడా ఒక నీతి యాక్షన్ చేస్తే బాగును. ఈ ఎక్సైట్మెంట్ లేదు. 100 కోట్ల ఓటర్లు ఉన్న దేశంలో ఇదే మన ప్రోడక్టా? ఇంతేనా? ఇంకెవరికి అవకాశం లేదా? వాళ్ళు ఏదో రాజకీయంలోనే తిరిగి 40 సంవత్సరాలు సంచులు మోస్తే గానీ బయట లేదా? ఒక వ్యక్తిని తేలేరా? అదే నేను ప్రశ్నిస్తున్నా. ఇంకెవరు ఆ రాజకీయ పార్టీని పట్టుకుని 40 సంవత్సరాలు ఉండి నేనే ఎవరైనా అలా తిరిగితే వాడికి ఇస్తారా? అది చాయిస్ ఉండగా పాస్ చేసుకున్నారు. ఇది ఇంపాక్ట్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈవేళ సిగరెట్లు తాగటం మొదలు పెడితే 20 సంవత్సరాల తర్వాత ఇది ఇంపాక్ట్ ఉంటుంది. ఒక అవకాశం పాస్ చేసుకున్నారు. ఆ రోజు అబ్దుల్ కలాం తీసుకొచ్చి 2002లో అది ఎంతో ఓరా వచ్చి వాజ్పేయికి బీజేపీ. సో తులసిరెడ్డి గారు, ఇందాక ప్రకాష్ రెడ్డి గారు అన్నదానికి అంటే ఒకటి జాతీయవాదం ఉదారవాదం, అందరూ ఉదారవాదులే అన్నారు, అందరూ జాతీయవాదులే అన్నారు లేదో, కానీ ప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని జాతీయవాదులు అన్నారు లేదు కానీ ఉదారవాదులు అయితే అన్నారు. తులసిరెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తి పేరేమి? భారత జాతీయ కాంగ్రెస్. బీజేపీ పూర్తి పేరేమి? భారతీయ జనతా పార్టీ. అంటే ఇది భారత జాతీయ కాంగ్రెస్, అది భారతీయ జనతా పార్టీ. రెండు భారతీయవాదమే, మిగతా పార్టీలు భారతీయవాదమే. కాబట్టి మిగతా మనము సర్టిఫికేట్ అనేది రాస్తాము, నేషనాలిటీ, రిలీజియన్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, అడ్రస్ రాసేటప్పుడు స్టేటు, జిల్లా, మండలము, పంచాయతీ. కాబట్టి ఇవన్నీ ఓవరాల్ గా బీజేపీ భారతీయవాదమే, కాంగ్రెస్ ది భారతీయవాదమే. ఇక్కడ క్రాస్ ఓటింగ్ వారు చెప్పినట్లు 2 పక్కల ఆస్కారం ఉంటుంది. కానీ ఆ పక్కకు ఈ పక్కకు డిఫరెన్స్ ఏమంటే, పక్క బీజేపీ అధికారంలో ఉంది, తర్వాత ఈ పక్క ప్రధానమైన ఓట్లన్నీ వాళ్ళయ్యాయి. ఒక బీజేపీ మెయిన్ గా మిగతా చిన్న చిన్నవి వైకాపా ఓపెన్ గా చెప్పింది. కానీ ఈ పక్క ప్రతిపక్షం ఉంది. అందులో వచ్చేసి కాంగ్రెస్ తో పాటు డిఎంకే గాని, ఎస్పీ గాని, తృణమూల్ కాంగ్రెస్ గాని, ఇవి కూడా పెద్ద పార్టీలు ఉన్నాయి. తర్వాత ఇవి అపోజిషన్. కాబట్టి ఈ పక్క నుండి క్రాస్ ఓటింగ్ జరిగితే అది పెద్ద అద్భుతమేం కాదు. ఇండియా పక్క నుండి ఆ పక్క క్రాస్ ఓటింగ్ జరిగితే అది పెద్ద చర్చించాల్సిన విషయం ఉండదు. కానీ బీజేపీ పక్క నుండి, ఎన్డీఏ పక్క నుండి 438 కన్నా 1 తగ్గినా గానీ దాని ఇంపాక్ట్ వచ్చేసి, నేను ఇప్పుడు చెప్పడం కాదు, ఎలక్షన్ తర్వాత చెప్పండి, 438కి 1 ఓటు తక్కువ వచ్చినా గానీ అది బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ పక్క 10 ఓట్లు 20 ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగినా గానీ పెద్ద చర్చనీయాంశం. అందుకని ఆల్రెడీ అంత స్ట్రాంగ్ గా లేదు కాబట్టి పెద్ద ప్రకంపనలు రాకపోవచ్చునా? అందులో దండిగా పార్టీలు కదా అని ఈక్వల్ గా ఇప్పుడు కాంగ్రెస్, డిఎంకే, ఎస్పీకి బలమైన అంటే దగ్గర ఉండే పార్టీలు ఇవన్నీ. తర్వాత ఓడిపోతామనే పరిస్థితి, తర్వాత వచ్చేసి అపోజిషన్. కానీ ఈ పక్క అది కాదు కదా, బీజేపీ వచ్చేసి మెజారిటీ, తర్వాత అధికారం ఉంది. ఇంత మాక్ పోలింగ్, ఇంత పకడ్బందీగా చేసినా కూడా 1 ఓటు క్రాస్ ఓటింగ్ జరిగినా కానీ దాని ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. ఇది ఒక అంశం. చెల్లని ఓట్లకు సంబంధించి అంటే దట్ ఈస్ డైరెక్ట్లీ రిఫ్లెక్ట్స్ మోడీ గారు ఇమేజ్ ఆఫ్ మోడీ గారు. అంటే చెల్లని ఓటు 2 విధాలుగా మనం చెల్లని ఓటు కాదు, ఇందాక మీరు అన్న 1 ఓటు క్రాస్ ఓటింగ్. 1 ఓటు అది డెఫినెట్ గా మోదీ గారి మీద నంబర్ 1 పడుతుంది.
ఆటోమేటిక్ గా బీజేపీ అనేది వస్తుంది. కానీ మోడీ గారి మీద మెయిన్ గా వచ్చేసి ఆ ఇంపాక్ట్ అనేది ఆయనకు కొందరు గైర్హాజరైనా క్రాస్ ఓటింగ్ జరిగినా రెండింటిలో ఏది జరిగినా కానీ వచ్చేసి దాని ఇంపాక్ట్ వచ్చేసి వేరుగా ఉంటుంది. గైర్హాజరికి బహుశా కాకపోవచ్చు, హాజరయ్యి వాళ్ళ యొక్క వ్యతిరేకతను సీక్రెట్ బ్యాలెట్ చూపే అవకాశాలు చేసినా కానీ దాని ప్రభావం వేరుగా ఉంటుంది. ఇక్కడ తెల్లని ఓట్ల గురించి మాత్రం ఇది 1997లో 46 ఓట్లు చెల్లలేదు, 1997లో 46, 2017లో 11, 2012లో 15. కాబట్టి చెల్లని ఓట్లు అనేది రెండు విధాలుగా ఇంపాక్ట్, అభ్యర్థుల బలాబలాల మీద గెలుపుకోవటం మీద ప్రభావం చూపేది కాకుండా పార్లమెంటరీ వ్యవస్థ మీదనే ఒకవేళ ఎంపీలే వచ్చేసి క్రాస్ ఓటింగ్ చేసి ఈ యొక్క ప్రజాస్వామ్యం వచ్చేసి ఏ పరిస్థితిలో ఉందనేది అది ఇండైరెక్ట్ గా హోప్ఫుల్లీ ఈసారి ఒక్కటి కూడా చల్లని ఓటు ఉండకూడదని కోరుకుందాం. ఎందుకంటే మళ్ళీ మీరన్నట్టు ఎంపీల మీద ఎన్ని కోట్ల మందికి, నేను ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పినట్టు ఇన్ని కోట్ల మందికి రిప్రజెంట్ చేసే వాళ్ళకి ఓటేయడం రాకపోతే ఎలాగని మరి నవ్వులు పాలు అవ్వకుండా ఉండాలి. ప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు ఫైనల్ గా? అంటే కాదు, నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక్క ఓటు అట్నుంచి ఎటు వెళ్ళినా కూడా ఇట్స్ డైరెక్ట్లీ ఇంపాక్ట్స్ ద ఇమేజ్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. 100% పోదు, అంతవరకు నేను చెప్పగలుగుతా. ఎట్లా చెప్తారు సార్ 100% పోదని? అది ప్రకంపనలు ఎంత వస్తాయి అనేది రేపు చూద్దాము. రెండో పాయింట్ ఏంటంటే, నేను నిన్న మొన్న ఈ మీడియాలో వచ్చినటువంటి కథనం ఏంటంటే ఏదో బీజేపీ ఈ ఓట్ల కోసమే పెట్టింది మీటింగ్ అనేది కరెక్ట్ కాదు. అది బీజేపీ పార్లమెంట్ సభ్యుల యొక్క మీటింగ్ మొన్న 7వ తారీఖు నాడు సాయంత్రం నుంచి నిన్నటి సాయంత్రం వరకు 2 రోజుల 6వ తారీఖు సాయంత్రం నుంచి 2 రోజుల పాటు జరిగింది. ఏంటంటే పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట ఎట్లా ప్రవర్తించాలి, పార్లమెంట్ సభ్యులకు ఒక వర్క్షాప్, ఒక ట్రైనింగ్ క్లాసెస్ లాగా జరిగింది. అది స్పెషల్ గా దీనికోసం వర్క్ షాప్ కాదు కాదు ఈ విషయం చెప్పుకుంటారు అంతే. ఈ విషయం కూడా ప్రస్తావనకు వచ్చి ఉంటుంది. ఈ విషయం నిన్న సాయంత్రం వచ్చింది. నిన్న సాయంత్రం దాకా మొన్న అంతా కూడా పార్లమెంట్ సభ్యులు బయట ఎట్లుండాలి, ప్రశ్నలు ఎట్లా అడగాలి, లోపల ఎట్లుండాలి, పార్లమెంట్ క్షేత్రంలో ఎట్లా పనిచేయాలి, పార్లమెంట్ లోపల వాళ్ళు ఏ విధమైనటువంటి చర్చలో పాల్గొనాలి, వీటన్నిటికి సంబంధించి పార్లమెంట్ పరిధులు, పార్లమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. చాలా మంది కూడా ఇప్పటికి మనం చాలా సార్లు ప్రశ్న అడిగేటప్పుడు ఏ రకంగా అడగాలో కూడా అర్థం కానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఈవెన్ అసెంబ్లీలో మనం చూస్తున్నాం, ప్రశ్న అడిగేటప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు ఎప్పుడు పడితే ఎట్లా పడితే మాట్లాడుతున్నారు. దానికి అసెంబ్లీ కూడా ట్రైనింగ్ క్లాస్ పెట్టినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అసెంబ్లీ శాసనసభ్యులు కొత్తగా ఎన్నుకోబడ్డ వాళ్ళకి మన సర్పంచ్లకు పెట్టినట్టుగా పెడుతున్నటువంటి పరిస్థితి ఉండదు. తులసిరెడ్డి గారు సర్పంచ్లకు కూడా ట్రైనింగ్ క్లాస్ ఇచ్చిన రోజులు నేను చూసినాను. వారు అటెండ్ చేసినప్పుడు వారు నేను అనే పాయింట్ ఏంటంటే సార్, మొన్న నిన్న జరిగినటువంటి వర్క్ షాప్ అది ఎన్నికల కోసం కాదు. దీని గురించి చెప్పినా కూడా అదేం ఇదేం కాదు. నిన్న జరిగింది, నిన్న సాయంత్రం మాక్ పోలింగ్ కూడా కండక్ట్ చేశారు. ఎందుకంటే ఎన్షూర్ చేయడానికి 100% ఎట్లా ఓటింగ్ చేయాలనే దానికి ఎన్షూర్ చేయడానికి చేశారు. తప్పనిసరిగా అది చేయాల్సింది కూడా చూద్దాం. 2022లో 15 చల్లని ఓట్లున్నాయి, ఈసారి ఏం ఉండకూడదని ఆశిద్దాం. రెండోది క్రాస్ ఓటింగ్ సంబంధించి తులసిరెడ్డి గారు ఇటు నుంచి ఒక్కటి వెళ్ళినా కూడా అది డైరెక్ట్లీ రిఫ్లెక్ట్స్ ద ఇమేజ్ ఆఫ్ మోడీ అన్నారు. మీరు అన్నది కూడా ఇటు నుంచి అటు వెళ్తే కూడా సేమ్ అంతే అని చెప్పి. కానీ ప్రకంపనలు నిజంగా వస్తాయా, జరుగుతుందా లేదా, ఇవన్నీ సాయంత్రం 6 గంటలకల్లా తేలిపోతాయి కదా ఎవరు కాబోతున్నారు తదుపరి ఉపరాష్ట్రపతి అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు, ప్రకాష్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చ. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ABN.